గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈ రోజు నుంచి ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో మీ అందరి పెయిన్ పాయింట్, మీ అందరి ప్రెషర్ పాయింట్, ఆంధ్ర హిస్టరీ. సార్, క్వశ్చన్స్ మాక్సిమం మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అంటే, ఒక వీడియో చేశాను నేను, మీకు గుర్తుంటే. నేను ఒక వీడియో చేశాను ఒక 3 వీక్స్ ముందు. ఓకే. ఏపీపీఎస్సి హిస్టరీలో 75 క్వశ్చన్స్లో ఏన్షియంట్ ఉంటుంది, మిడివల్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది. అందులో ఈ రెండు యొక్క క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చిన్న వీడియో చేశాను. ఒక 10 నిమిషాల వీడియో చేశాను. అందులో నేను ఒక బుక్ చూశాను. ఓకే. ఆ బుక్ నేను ఫ్రీగా పీడిఎఫ్లో టెలిగ్రామ్లో కూడా పెట్టేశాను. అది ఆంధ్ర గవర్నమెంట్ అఫీషియల్ బుక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకే. సో ఆ యొక్క స్టేట్ బోర్డ్ బుక్ చాలా చదవడానికి చాలా అటు ఇటుగా ఉంది సార్, టఫ్గా ఉంది. నాకు చాలా మంది మెసేజ్ చేశారు, సార్ చాలా టఫ్గా ఉంది. సో కొత్త ఇనిషియేటివ్ తెచ్చాను. అదే బుక్ని ఒక ఇంట్రెస్టింగ్ విధంగా బోత్ తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా మార్చాం. ఓకే. డన్ సార్. మీకు కావాలంటే ఒకసారి ఈ బుక్ని చూడండి, దాని తర్వాత మన పుస్తకాన్ని చూడండి. మీకు 100% ఫస్ట్ చూపులోనే మీకు చాలా పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే. ఇందులో ఎంత కంటెంట్ అటు ఇటుగా ఉందో, ఇందులో ఎంత స్ట్రక్చర్డ్ కంటెంట్ మీకు ఇస్తున్నాను. ఎస్ సార్. సార్, ఫ్రీగా యూట్యూబ్లో పెడుతున్నారు, మొత్తం చెప్తారా? అది మీరు గమనించండి. దిస్ ఈస్ ద ఫస్ట్ లెక్చర్. ఇందులో మనం యూనిట్ 1 కవర్ చేస్తాము. ఎస్, యూనిట్ 1 బహామనీ సుల్తాన్స్, కుతుబ్ షాహీ అని చాప్టర్ ఉంటుంది మన ఆంధ్ర హిస్టరీలో. అది మనం కవర్ చేస్తాము. ఓకే. క్లియర్? డన్. సో వి విల్ స్టార్ట్ నౌ. ఓకే. సో ఒక్కసారి ఈ బుక్ టాలీ చేయండి. దాని తర్వాత యూ కెన్ షిఫ్ట్ టు అవర్ పుస్తకం. ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉంటుంది సార్? సార్, ఈ పీడిఎఫ్ మన ఆకాష్ అకాడమీ యాప్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత వెంటనే. ఓకే. మన ఆకాష్ అకాడమీ యాప్లో ఫ్రీగా అప్లోడ్ అయి ఉంటుంది. రూపాయి కూడా నేను తీసుకోను. ఓకే సార్. క్లియర్ సార్. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ పుస్తకాన్ని ఈ వీడియోతో పాటు చూడండి. ఈ యొక్క పీడిఎఫ్ని ఈ పుస్తకంతో పాటు చూడండి. ఎందుకంటే ఈ పీడిఎఫ్ని తయారు చేసింది నేను. సో ఐ నో దట్ ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడ లేవు. ఇందులో చాలా చెత్త కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు ఎంత పెద్ద కంటెంట్ రాశాను నేను, ఇదంతా వేస్ట్. ఇది ఎప్పటికీ ఎగ్జామ్లో రాదు. మీకు అర్థం ఎందుకు రాశారు సార్ అయితే? బికాస్ నేను బుక్లో ఏ పాయింట్ అయినా మిస్ అవ్వని అనుకోలేదు, అంతా రాశాను. కానీ నేను వీడియోలో చెప్తాను, అచ్చా ఇది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావు. సో మీకు మహా అయితే అరగంట పడుతుంది ఇంటూ 2లో చూస్తే. సో వీడియోని చూసే ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. క్లియర్? సో లెట్ us స్టార్ట్ ద టాపిక్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువుతుంది ఇప్పుడు బహామనీ సుల్తాన్స్. ఓకే. ఎప్పుడైనా ఒక చిన్న డైనాసిటీ చదివినప్పుడు నార్త్ లో పెద్ద డైనాసిటీ ఏముందో ఆ కనెక్షన్ తో చదవాలి. బహామనీ సౌత్ లో ఉన్నప్పుడు నార్త్ లో ఎవరు ఉన్నారు? కుతుబ్ షాహీ గోల్కొండలో ఉన్నప్పుడు నార్త్ లో ముఘల్ డైనాసిటీలు ఎవరు ఉన్నారు? ఆ కనెక్షన్ తోనే చదవాలి ఎప్పుడు కూడా. క్లియర్? డన్ సార్. ఓకే. సో అందరికీ ఐడియా ఉంటుంది, నార్త్ లో తుగ్లక్స్ వచ్చారు. తుగ్లక్ డైనాసిటీ ఎప్పుడు వచ్చింది సార్? ఇది తుగ్లక్ డైనాసిటీ 1320లో వచ్చింది. అండ్ దగ్గర దగ్గర ఒక 1450s అనుకున్నారా? ఎస్, 1430s 1440s అనుకున్నా. క్లియర్? దగ్గర దగ్గర ఇన్ని సంవత్సరాలు తుగ్లక్ డైనాసిటీ పరిపాలించింది. ఓకే. సో అదే టైంలో తుగ్లక్ డైనాసిటీ వీక్ అయినప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యం స్థాపించబడింది, బహామనీ కింగ్డమ్. ఎక్కడ? ఈ ఏరియాలో బహామనీ కింగ్డమ్. దిస్ ఈస్ ద మ్యాప్ ఆఫ్ బహామనీ కింగ్డమ్. అదే టైంలో విజయనగర కింగ్డమ్ కూడా వస్తుంది.
మన కరెక్ట్ గా గుర్తుంటే 1335 లో హరిహర అండ్ బుక్క వీళ్ళిద్దరు కలిసి విజయనగర కింగ్డమ్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్ ఆర్ నో? ఎస్. సో అదే టైంలో, అదే దగ్గర టైం పీరియడ్ లో బహామనీ సుల్తాన్స్ కూడా వచ్చారు పవర్ కి. కానీ మన సిలబస్ లో మొత్తం బహామనీ కాదు, మన ఆంధ్ర సిలబస్ లో ఆంధ్ర సైడ్ లో ఎవరు వచ్చారు, అది ఇంపార్టెంట్. సో కాసేపట్లో మనం చూద్దాము. ఓకే, వాట్ ఈస్ అవర్ సిలబస్. సో ఇది ఇంట్రొడక్షన్ సార్. ఇంకొంచెం ఇంట్రో దీనికి ఓకే. తుగ్లక్ ఎంపైర్, తుగ్లక్ ఎంపైర్ వీక్ అయినప్పుడు బహామనీ సుల్తాన్స్ వచ్చారు. ఆ బహామనీ కింగ్డమ్ ని ఎవరు కనిపెట్టారు సారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అల్లావుద్దీన్ హసన్ గంగు. ఓకే, మొహమ్మద్ బిన్ తుగ్లక్ కోటలో అల్లావుద్దీన్ హసన్ గంగు అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన బహామనీ కింగ్డమ్ 1347 లో కనిపెట్టారు. ఓకే సార్, 1347 అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు నార్త్ లో, అండ్ సౌత్ లో 1335 లో హరిహర అండ్ బుక్కా కూడా వచ్చేసారు. అవునా కాదా? సో ఈ కనెక్షన్ ఉండాలి మీ మైండ్ లో చదువుతున్నప్పుడు. ఓకే, క్లియర్, డన్ సార్. సరే సార్. ఓకే, సో అలావుద్దీన్ హసన్ గంగు 1347 ఫౌండర్ ఆఫ్ బహామనీ కింగ్డమ్. డైరెక్ట్ క్వశ్చన్ ఛాన్సెస్ ఉన్నాయి. డన్. ఓకే సార్. అయితే బహామనీ కింగ్డమ్ కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండలేదు. ఇందులో కూడా 5 డివిజన్లు వచ్చాయి. ఎన్ని డివిజన్లు? 5 డివిజన్లు. 1 2 3 4 5. ఓకే, సో గోల్కొండ డివిజన్ 1, డివిజన్ 2, డివిజన్ 3, డివిజన్ 4, డివిజన్ 5. ఈ సేమ్ పీడిఎఫ్ తెలుగులో కూడా ఉంది, ఏ మార్పు లేదు అందులోనే. క్లియర్. సో ఎటువంటి గాబరా పడకండి తెలుగు మీడియం వాళ్ళు, ఈ పీడిఎఫ్ మీకు కూడా అందుబాటులో ఉంటుంది. గోల్కొండ, బీజాపూర్, బెరార్, బిదార్ అండ్ అహ్మద్ నగర్. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. సో అయితే బహామనీ కింగ్డమ్ ఎందుకు ఇరిగిపోయింది? సేమ్ సార్, ఏదైనా ఒక కింగ్డమ్ వీక్ అయినప్పుడు, వాళ్ళ రాజు వీక్ అయినప్పుడు కింగ్డమ్ ఆటోమేటిక్ గా డివైడ్ అయిపోతుంది. సో సో మొహమ్మద్ షా III అనే రాజు ఉండేవాడు బహామనీ సుల్తాన్స్ లో. అతని కార్యకాలంలో కుతుబ్ షాహ అనేవాడు గోల్కొండలో ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాడు. ఓకే, సో మొహమ్మద్ షా అనేవాడు కుతుబ్ షాని గోల్కొండకి గవర్నర్ గా పెట్టారు. సో అక్కడ నుంచి గోల్కొండలో ఒక కొత్త సామ్రాజ్యం మొదలైంది, కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ. మన సిలబస్ లో కూడా ఇదే ఉంది. ఓకే, మన ఆంధ్ర సిలబస్ లో ఎక్కువగా ఇందులో దీని గురించి చదవలేదు, ఎక్కువగా గోల్కొండ గురించి రాసి ఉంటుంది. క్లియర్. కానీ క్వశ్చన్ ఏంటి రావచ్చు సార్? 1 సెకండ్ సార్. ఎవరి టైంలో కుతుబ్ షా మొదలయ్యారు? ఎవరి కార్యకాలంలో ఈ మన కుతుబ్ షాస్ వచ్చారు సార్? మొహమ్మద్ షా పరిపాలిస్తున్నప్పుడు బహామనీస్ లో ఈ కింగ్డమ్ వీక్ అయిపోయింది. సో కుతుబ్ షాహీస్ వచ్చారు. ఓకే, క్లియర్, డన్. ఆ టైంలో ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మొహమ్మద్ గవాన్. మొహమ్మద్ గవాన్ ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్, కానీ మొహమ్మద్ షాయే చంపించేశాడు. ఓకే, ముహమ్మద్ గవాన్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ 1482. ఇతను ఉంటే ఈ రోజు బహామనీ సుల్తాన్స్ లెవెల్ వేరేగా ఉండేది ఆ రోజుల్లో. క్లియర్, బట్ ఇతన్ని చంపేశారు. అది వదిలేయండి, అది మన ఇప్పుడు టాపిక్ కాదు. మన టాపిక్ ఏంటి? అచ్చా, కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ ఒరిజిన్ ఎలా వచ్చారు? ఓకే, కుతుబ్ షాహీస్ ఒరిజినల్ గా టర్కీ నుంచి వచ్చారు. ఓకే, క్లియర్. పర్షియా నుంచి వచ్చారు, టర్కీ నుంచి వచ్చారు. కరకనేలు గిరిజన ట్రైబ్ నుంచి కుతుబ్ షాహీస్ వచ్చారు. ఓకే, అక్కడ టర్కీలో ఇద్దరు ఉండేవారు, అకునేలు, కరకనేలు. సో కరకనేలు బయటకు వచ్చేసింది. డన్ సార్. ఓకే సార్. సో కుతుబ్ షాహీ ఏ మెంబర్ ఆఫ్ కరకనేలు ట్రైబ్. ఓకే, వెస్ట్ ఏషియా వదిలేసి ఇండియాకి వచ్చేసాడు. ఇండియాకి వచ్చిన తర్వాత మెహమూద్ షా III ఎవరైతే ఆ టైంలో బహామనీ కింగ్డమ్ రూల్ చేసేవాడో అతను ఇతన్ని గవర్నర్ గా పెట్టాడు. ఓకే, క్లియర్ సార్, డన్ సార్. సో ముహమ్మద్ షా వీక్ అయ్యాడు, కుతుబ్ షాహా అప్పుడు నుంచి గోల్కొండలో స్ట్రాంగ్ అయ్యాడు. సింపుల్. ఓకే, సో ఎలా కుతుబ్ షా బయటకు వచ్చింది? కుతుబ్ షాహీ కింగ్డమ్ రోజ్ అవుట్ ఆఫ్
రూయిన్స్ ఆఫ్ బహామనీ కింగ్డమ్. బహామనీ కింగ్డమ్ ఖతం అవుతున్నప్పుడు కామ్గా గోల్కొండలో కుతుబ్ షాహీ స్ట్రాంగ్ అయిపోయారు. ఓకే, ఈ చిన్న డైగ్రామ్ తో మీకు మొత్తం పేజ్ అర్థమైపోతుంది. ఈ చిన్న డైగ్రామ్ తో ఇన్కాంపిటెంట్ మొహమ్మద్ షాత్రి. ఓకే, దాని తర్వాత బహామనీ కింగ్డమ్ ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత అందులో ఒక ముక్కని కుతుబ్ షా రూల్ చేశాడు. ఆ ముక్కని ఈ రోజు గోల్కొండ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే కుతుబ్ షా వేరయ్యారో అప్పుడే ఇంకో ముగ్గురికి కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఇంకో ముగ్గురు కూడా ఎవరెవరు? బీజాపూర్ వాళ్ళు, బేరాడ్ వాళ్ళు, అహ్మద్ నగర్ వాళ్ళు. ఓకే, క్లియర్. బీజాపూర్ వాళ్ళు, బేరార్ వాళ్ళు, అహ్మద్ నగర్ వాళ్ళు. ఓకేనా? క్లియర్ సార్? అందరికీ అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే సార్, డన్. అంతే. ఈ పేజ్ లో కావాల్సిన కంటెంట్ అంతే. ఇప్పుడు మీరు పీడిఎఫ్ స్టడీ చేస్తున్నప్పుడు ఒకసారి కంటెంట్ అంతా చూడండి. అప్పుడే మీకు అర్థమైపోతుంది. అచ్చా, క్వశ్చన్లు అయితే ఇక్కడి నుంచి రావు. క్వశ్చన్లు ఈ హైలైటెడ్ రెడ్ పెన్ నుంచి రాసాము కదా, అందులో నుంచి క్వశ్చన్లు వస్తాయి. ఓకే, క్లియర్. కానీ ఇది మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కావాలి, అందుకే ఈ కంటెంట్ ని డిలీట్ చేయలేదు. ఓకే సార్, క్లియర్ సార్? నౌ నౌ ఇప్పుడు మనం ఆంధ్ర హిస్టరీ, ఒరిజినల్ ఏపీ హిస్టరీ స్టార్ట్ చేస్తున్నాము. టాపిక్ ఈస్ కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ 1518 టు 1543 ఏడి. కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ. ఒక ఇమాజినేషన్ మీ మైండ్ లో నడుస్తూ ఉండాలి. 1518 లో కుతుబ్ షాహ వచ్చాడు అంటే 1520s దగ్గర నార్త్ లో ఎవరు కూర్చున్నారు? సార్ సార్ సార్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ లో 1526 లో నార్త్ లో బాబర్ వచ్చేసాడు. అవును కదా? అంటే బాబర్ టైంలో కుతుబ్ షా ఉన్నాడు. ఎస్ ఆర్ నో? సార్ ఇంకోటి చెప్పాలా? 1509 టు 1529 కృష్ణదేవరాయ గారు వచ్చారు. అంటే కృష్ణదేవరాయ టైంలో కూడా కులీ కుతుబ్ షా ఉన్నాడు. సో ఇలా ఎప్పుడైనా హిస్టరీని ఒక ఐసోలేషన్ గా చదవకూడదు. నార్త్ సౌత్ ని కలిపి చదవాలి. ఓకే, క్లియర్? ఓకే సార్. నౌ కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ. ఓకే, సో కుతుబ్ షాహ అనే టైటిల్ వచ్చింది ఇతనికి. ఇతని గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఎవరు పెట్టారు? సార్ ముహమ్మద్ షా త్రీ. ఇతను రాజుగారు ఆ టైంలో. డన్. ఇతను కరెక్ట్ గా 1518 లో ముహమ్మద్ షా త్రీ చనిపోయినప్పుడు ఇండిపెండెంట్ గా వచ్చేసారు. నేను నా రాజ్యాన్ని ఇప్పుడు నేనే చూసుకుంటాను. డన్ సార్. సి, ఆ టైంలో కృష్ణదేవరాయ ఉండేవారు. కృష్ణదేవరాయ గారు చిన్న తమ్ముడు అచ్యుత్ దేవరాయ గారు ఉండేవారు. బాబర్ ఉండేవాడు. షేర్ షా సూరి కూడా ఉండేవాడు. ఇప్పుడు రివిజన్ చేయండి. బాబర్ ఉన్నప్పుడు ఏ పెద్ద 3 యుద్ధాలు జరిగాయి? యుద్ధాలు ఏ జరిగాయి? హాన్వా, చండేరి, ఘాగరా. షేర్ షా సూరి అప్పుడు సార్ బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్, బ్యాటిల్ ఆఫ్ చౌసా. డన్. సో మొహమ్మద్ షా చనిపోయిన తర్వాత 1518 లో ఇతను ఇండిపెండెంట్ గా రూల్ చేశారు గోల్కొండని. క్లియర్? సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆయన టెరిటరీ మసూలీపట్నం వరకు వెళ్ళింది. ఓకే, ఆయన టెరిటరీ తమిళనాడు వరకు వెళ్ళింది, మసూలీపట్నం వరకు వెళ్ళింది. ఓకే, క్లియర్? డన్ సార్. అంతే. నౌ కులీ కుతుబ్ షా టైంలో ఏంటి జరిగింది? ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో పాయింట్ 1, 2, 3, 4. నౌ కులీ కుతుబ్ షా గోల్కొండ ఫోర్ట్ ని ఫోర్టిఫై చేశారు. దానికి ముహమ్మద్ నగర్ అని పేరు పెట్టారు. ఎందుకు ముహమ్మద్ నగర్? సార్ ముహమ్మద్ షా ఇతనికి చాలా కావలసిన వారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ముహమ్మద్ నగర్ అని పేరు పెట్టారు ఈ ఫోర్ట్ ఏరియాని. ఓకే సార్, సరే సార్. నౌ ఆయన పవర్ కన్సాలిడేషన్ తర్వాత కృష్ణదేవరాయతో కూడా ఇతని కాన్ఫ్లిక్ట్ అయింది. డన్. సో హీ ఫస్ట్ డిఫీటెడ్. ఆయన వేలామ చీఫ్ ఓడించారు. రచ్చకొండాని ఆక్యుపై చేశారు. దేవరకొండాని కూడా ఆక్యుపై చేశారు. డన్ సార్. ఇతను గజపతి కింగ్స్ ని కూడా ఓడించారు. అండ్ రాజమండ్రి ఏలూరుని కూడా తన ఆధీనంలో తీసుకున్నారు. అర్థమైందా? అంటే మీకు అర్థమవుతుందా? ఇది కూడా రాజమండ్రి కూడా పోయింది. ఇది ఆల్రెడీ వచ్చింది. మసూలీపట్నం వరకు ఇతని రాజ్యం వచ్చేసింది. ఓకే, క్లియర్? సో ఇయర్ గుర్తుంచుకోవాలి. కులీ కుతుబ్ షా ఎప్పుడు వచ్చారు? కులీ కుతుబ్ షా ఎప్పుడు వచ్చారు?
ఓకే సార్, డన్ సార్, అంతే. ఓకే, కంటెంపరీ మీకు చెప్పేసాను ఆల్రెడీ, ఇది మీకు వల్ల అవసరం లేదు. నౌ అయితే కులీ కుతుబ్ షా తర్వాత ఏంటి సార్? మన ఆంధ్ర సంగతి కులీ కుతుబ్ షా తర్వాత ఏంటి? సుల్తాన్ కులీ కుతుబ్ షా 1543లో చనిపోయారు. ఇతని కొడుకులు హైదర్ కులీ, కుతుబుద్దీన్, జంషేద్ కులీ, ఇబ్రాహీం కులీ. ఇబ్రాహీం కులీ ఇందులో ఇతను వస్తారు. ఇతను ఏం చేశారు? ఇతను ఏం చేశారు? తమ సొంత నాన్నని చంపేసి, సొంత అన్నయ్యని చంపేసి సీటులో కూర్చున్నారు. సో కొత్త రాజు ఎవరు? జంషేద్ కులీ గారు. అంటే సార్ మీరు చెప్పారు, ఫస్ట్ కులీ కుతుబ్ షా వచ్చారు, దాని తర్వాత తన కొడుకు జంషేద్ కులీ వచ్చాడు, అంతే కదా? ఈ చార్ట్ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ సుల్తాన్ కులీ 1518, జంషేద్ కులీ 1543. ఓకేనా? క్లియర్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఎక్కడి నుంచి రావచ్చు? ఎక్కడి నుంచి రావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇతను 7 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. ఫాదర్ ని చంపేశారు, పెద్దన్నయ్యని చంపేశారు, సీట్లోకి వచ్చారు. డన్. ఓకే. ఓకే. హిస్ యంగర్ బ్రదర్ ఇబ్రాహిం విత్ ద హెల్ప్ ఆఫ్ అలీ బరీద్ అటాక్డ్ గోల్కొండ. సో ఇబ్రాహిం కులి కూడా సీట్ కావాలి, రాజు అవ్వాలి. ఎస్. సో ఇతను బిదర్ డైనాసిటీ, గుర్తుందా? బిదర్ కూడా బహామనీ సుల్తాన్స్ లో ఒక భాగం. ఈ డైనాసిటీతో కలిపి అన్నయ్య మీద దాడి చేశారు. క్లియర్. అంతే. సో ఈ మొత్తం పేజీలో కంటెంట్ ఉంది, ఈ డబ్బాలో ఉంది. ఈ దొక్క చదివేసినా మీ పని అయిపోతుంది. అర్థమవుతుందా? ఎస్. ఓకే. సో జంషేద్ కులీ టైంలో కరెక్ట్ గా ఈ 4 డైనాసిటీస్ కూడా పవర్ఫుల్ అయ్యాయి. బిదార్ బహామనీ డైనాసిటీ, బేరార్ మహామనీ డైనాసిటీ, బీజాపూర్ డైనాసిటీ, అహ్మద్ నగర్ డైనాసిటీ. అర్థమైందా? సో ఇతని టైంలో కరెక్ట్ గా బహామనీ సుల్తాన్స్ 5 భాగాలుగా డివైడ్ అయ్యారు. ఓకే. సో అయితే జంషేద్ కులీ గారు ఏని బిని ఫ్రెండ్స్ గా ఉంచారు. ఓకే. అహ్మద్ నగర్ బీదార్ తో కలిసిమెలిసి ఉన్నారు. డిఫీటెడ్ ద సుల్తాన్ ఆఫ్ బీజాపూర్, బీజాపూర్ సుల్తాన్ ని ఓడించి మెడాక్ అనే ఏరియాని తీసుకున్నారు. సో మీ క్వశ్చన్ రావచ్చు, మెడాక్ అనే ఏరియా ఎవరు మెడాక్ అనే ఏరియా ఎవరు తీసుకున్నారు? ఎవరి టైంలో వచ్చింది? సార్ బీజాపూర్ మన కులీ కుతుబ్ షా టైంలో జంషేద్ కుతుబ్ షానా లేదా ఇబ్రాహిం కుతుబ్ షానా? సార్ జంషేద్ కుతుబ్ షా. అందుకే ఇలాంటి పిక్చర్స్ చూస్తే ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ ఆ మెమరీని క్యాచ్ చేస్తుంది. ఓకే. క్లియర్. అంతే. ఇప్పుడు జంషేద్ కులీ చనిపోయిన తర్వాత పవర్ లో ఎవరు వస్తారు? ఈ చార్ట్ గుర్తుంచుకోండి. ఇతను చనిపోయారు, ఓకే, ఇతను చంపేశారు, ఇతను వచ్చాడు, ఇతను పోయాడు, ఇప్పుడు ఎవడు వస్తాడు? ఇబ్రాహిం కులీ గారు వస్తారు. ఇబ్రాహిం కులీ గారు వస్తారు. సో చాలా పెద్ద కాలం పరిపాలించారు. 1550 నుంచి 80 వరకు పరిపాలించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇతనికి పోయెటిక్ వరల్డ్ ఒక టైటిల్ ఇచ్చారు. ఇతను పోయమ్స్ ఎక్కువగా రాసేవారు. మలికి భరం. మాలికి భరం. ఓకే, క్వశ్చన్ రావచ్చు, మాలికి భరం అనే టైటిల్ ఎవరికి ఇచ్చారు? సార్ ఇబ్రాహిం కులీ షా, ఇబ్రాహిం కుతుబ్ షా. ఓకే. డన్ సార్. అంతే. ఓకే సార్. డన్ సార్. సో ఇతను కూడా అహ్మద్ నగర్ తో మంచి సంబంధాలు పెట్టుకున్నాడు. విజయనగరాలో రామరాయతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. ఓకే. క్లియర్. అంతే. సో గోల్కొండ కింగ్డమ్ ని నిజంగా స్ట్రాంగ్ చేసిన అతను ఇతనే సార్, ఇబ్రాహిం కుతుబ్ షా. ఇది ఆబ్వియస్ సార్, ఎవరైతే ఎక్కువ కాలం ఉంటాడో వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా చేస్తారు కింగ్డమ్ కోసం. ఓకే. ఆ టైంలో కింగ్డమ్ స్ట్రాంగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముగల్స్, ఎన్నో సంవత్సరాలు, మోర్ దాన్ 200 years ముగల్స్ ఉన్నారు. ఓకే. సో ఆ టైంలో ఇండియా చాలా స్ట్రాంగ్ అయింది. డన్. సో ఇబ్రాహిం కుతుబ్ షా టైంలో చాలా స్ట్రాంగ్ గా మారింది. ఎవరు? మన కింగ్డమ్, గోల్కొండ కింగ్డమ్. ఓకే. సో నౌ ఇది అవసరం లేదు, వదిలేయండి. కానీ that dude Ibrahim severed his relations with Vijayanagara. Okay.
అండ్ టర్న్ ఎవ్రీ స్టోన్ టు క్రియేట్ అలయన్స్. ఇప్పుడు అందరినీ కలిపేసి బాబు విజయనగరాన్ని ఓడిద్దాము అనే ఆలోచన వచ్చింది ఎవరికి? ఇబ్రాహిం కుతుబ్ షా. ఇబ్రాహిం కుతుబ్ షా. క్లియర్? డన్. అంతే. నౌ నార్మల్ గా చూస్తే రామరాయకి ఇబ్రాహింకి మంచి సంబంధాలు ఉండేవి, కానీ మనసు మారింది. చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. ఓకే, చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. ఇబ్రాహిం చేంజ్ హిస్ రిలేషన్స్ విత్ విజయనగర. విజయనగరతో సంబంధాలు మార్చి దక్కనీ సుల్తాన్స్. ఈ ఐదుగురిని దక్కనీ సుల్తాన్స్ అంటాము. గోల్కొండ, బిదార్, బేరార్, బీజాపూర్, మహమ్మద్ నగర్, వీళ్ళందరినీ కలిపి డెక్కన్ సుల్తాన్స్ అంటాము. సో అందరూ కలిపి ఒక విజయనగరాన్ని ఓడించారు. ఓకే, క్లియర్ సార్? ఓకే, సో ఇబ్రాహిం గారు, ఇబ్రాహిం ఇన్వేడెడ్ గోల్కొండ, పారంగి అనే ఫోర్ట్ ని ఆక్యుపై చేశారు. బ్యాటిల్ ఆఫ్ తాలికొట్ట 1565 తర్వాత, బ్యాటిల్ ఆఫ్ తాలికొట్ట 1565 తర్వాత డెక్కనీ సుల్తాన్స్ డిఫీట్ అయిపోయారు. సారీ, విజయనగర కింగ్డమ్ డిఫీట్ అయిపోయింది. ఓకే, క్లియర్? డన్ సార్. అంతే. అంతే. నౌ అదర్ మెజర్స్ ఆఫ్ ఇబ్రాహిం కుతుబ్ షా. ఇంకేం చేశారు ఇబ్రాహిం కుతుబ్ షా గారు? ఇంకేం చేశారు? సో ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్. 30 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో కింగ్డమ్స్ వచ్చాయి. ఎన్నో కింగ్డమ్ అంటే ఎంతో సామ్రాజ్యం పెరిగిందయింది. సో సెంట్రల్ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేశారు. అది మనం కాసేపట్లో మొత్తం అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చూస్తాము. క్లియర్? ఓకే, సో చదవచ్చు ఇది మీరు, ఈజీగానే ఉంటుంది. కానీ కావాల్సింది ఏంటి? క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇబ్రాహీం బాగ్ ఎవరు కట్టారు? పూల్ బాగ్ ఎవరు కట్టారు? పూల్ బాగ్ ఎవరు కట్టారు సార్? ఇబ్రాహిం కుతుబ్ షా. పూల్ బాగ్ ఇబ్రాహిం కుతుబ్ షా. ఓకే, అయితే ఇబ్రాహిం కుతుబ్ షా తర్వాత ఎవరు వచ్చారు సీట్ మీద? సార్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. అంటే సార్ ఒక మాట చెప్పండి, ఫస్ట్ వచ్చారు సుల్తాన్ కుతుబ్ షా, ఫౌండర్. సరే, దాని తర్వాత వచ్చారు ఇబ్రాహిమా జంషేదా? సార్ జంషేద్ కుతుబ్ షా. దాని తర్వాత వచ్చారు ఇబ్రాహిం కుతుబ్ షా. దాని తర్వాత వస్తున్నారు ఇప్పుడు, దాని తర్వాత వస్తున్నారు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. మొహమ్మద్ కులీ కుతుబ్ షా. అంతే. ఓకే, ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఓకే, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, హైదరాబాద్ సిటీ ఫౌండేషన్ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు? 1591 కరెక్ట్ గా. ఓకే, నౌ వీళ్ళట్లో మలికి భ్రమ్ అనే టైటిల్ ఎవరికి ఇచ్చాము? మలికి భ్రమ్ టైటిల్ ఎవరికి ఇచ్చాము? ఇలా మధ్య మధ్యలో గుర్తు చేస్తూ ఉండాలి. డన్ సార్. ఓకే సార్. ఓకే. ఓకే, సో హైదరాబాద్ స్టార్ట్ చేశారు, అయిపోయింది. నౌ మొహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా ఒక ఉర్దూ పోయిట్. అతనికి కూడా లిటరరీ రైటింగ్ సిస్టమ్. సో తెలుగు పండిత్ వెంకటైరి గారు వయతి చరిత్ర అనే పుస్తకం రాశారు. ఎవరి మీద? ఎవరి మీద సార్? మొహమ్మద్ కులీ కుతుబ్ షా మీద. మొహమ్మద్ కులీ కుతుబ్ షా మీద వయతి చరిత్ర అనే పుస్తకం రాయబడింది. ఓకే, కొంతమంది వాయతి చరిత్ర అంటారు, అది మీ ఇష్టం సార్. వయతి గాని వాయతి గాని మీ ఇష్టం. ఓకే, మీర్ మమీర్ అస్త్రాబాది, ఏ గ్రేట్ స్కాలర్, అతని కోర్టులోనే ఉండేవారు. అతని కోర్టులోనే కూర్చుండేవారు. తెలుగులో కూడా సేమ్ కంటెంట్ ఉంది సార్, గాబరా పడకూడదు. క్లియర్? ఓకే, డన్. 1599 హైదరాబాద్ నగరం. ఓకే, 1599 హైదరాబాద్ నగరం. డన్. అంతే. నెక్స్ట్. నెక్స్ట్. ఓకే, సో ఆఖరికి చిన్న సమ్మరీ కూడా ఇచ్చాను మీకు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఏం చేశారు? హైదరాబాద్, హోల్ ఆంధ్రప్రదేశ్ లో ఐడియా ఇచ్చారు. ఎంబ్రేస్ ద హోల్ ఆంధ్రప్రదేశ్. అంతే. నో
నెక్స్ట్ ఎవరు వస్తున్నారు సార్? సార్ మళ్ళా మళ్ళా రీకాల్ చేయండి సార్. సుల్తాన్ కులీ కుతుబ్ షా, జంషేద్ కుతుబ్ షా, ఇబ్రాహిం కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, దాని తర్వాత మొహమ్మద్ కుతుబ్ షా. ఓకే, 1612 లో వచ్చారు, 1626 లో ఉన్నారు. ఇప్పుడు కాస్త ఇమాజిన్ చేయండి, ఈ టైంలో మొఘల్స్ ఎవరు ఉన్నారు? ఈ టైంలో మొఘల్స్ ఎవరు ఉన్నారు సార్? 1605 లో అక్బర్ పోయాడు. దాని తర్వాత 1605 నుంచి 1620 వరకా, 25 వరకా? ఓకే, జహాంగీర్ ఉన్నాడు. సో జహాంగీర్ గారితో ఇతని కంటెంపరీ. సో మీ క్వశ్చన్ రావచ్చు, మొహమ్మద్ కుతుబ్ షా అనే ఆయన ఎవరితో కంటెంపరీ? సార్ జహాంగీర్తో కంటెంపరీ, జహాంగీర్తో కంటెంపరీ. ఓకే, క్లియర్. ఇతను ఏం చేశారో చూద్దాం. రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫౌండేషన్ ఆఫ్ మక్కా మస్జిద్, మక్కా మస్జిద్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఈవిడ భార్య హయాత్ బక్షి బేగం ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేశారు, ఎడ్యుకేషన్ చాలా ఫోకస్ చేశారు. ఇలాంటి పాయింట్స్ ఏపీపీఎస్సికి చాలా ఇంపార్టెంట్ సార్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్, డన్. నౌ మొహమ్మద్ కుతుబ్ షా వాస్ కంటెంపరీ ఆఫ్ జహాంగీర్, ఇలా గుర్తుంచుకోవాలి. నార్త్ ని సౌత్ ని కలిపి చదవాలి ఇప్పుడు కూడా. ఓకే సార్, డన్ సార్. జహాంగీర్, ఇది అవసరం లేదు, వదిలేయండి. జహాంగీర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, వేరేగా అవసరం లేదు. ఓకే, డన్. నౌ నౌ అల్లా అబ్దుల్లా కుతుబ్ షా. నౌ ద లాస్ట్ బట్ వన్ అబ్దుల్లా కుతుబ్ షా 1626 లో వచ్చారు, 1672 వరకు ఉన్నారు. ఎస్, అంటే సార్ ఒకసారి మళ్ళా రివైజ్ చేద్దాము. ఫస్ట్ మీరు చెప్పారు సార్ సుల్తాన్ కులీ కుతుబ్ షా, దాని తర్వాత మీరు చెప్పారు సార్ జంషేద్ కుతుబ్ షా, దాని తర్వాత ఇబ్రాహిం కుతుబ్ షా, దాని తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా, దాని తర్వాత మొహమ్మద్ కుతుబ్ షా, దాని తర్వాత అబ్దుల్లా షా, దాని తర్వాత లాస్ట్ లో వస్తారు అబుల్ హసన్, తానాషా అంటారు, తానాషా అంటారు. లాస్ట్ కుతుబ్ షాహీ సుల్తాన్ ఆఫ్ గోల్కొండ. ఓకే, నౌ అబ్దుల్లా కుతుబ్ షా ఏం చేశారు? అబ్దుల్లా కుతుబ్ షా ఏం చేశారు? సో నౌ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఇతనికి ఈ టైంలో ఎవరు వచ్చేసారు ముఘల్స్ లో? సార్ షాజహాన్ వచ్చేసాడు. ఈ టైంలో ముఘల్స్ లో షాజహాన్ వచ్చేసారు. క్లియర్. ఓకే, సో ముఘల్ పాలసీ టువర్డ్స్ డెక్కన్, షాజహాన్ వాస్ కంటెంపరీ ఫర్ అబ్దుల్లా షా. బాగుంది సార్, క్లియర్. సో ఇతను ఏమనుకున్నారు? దేర్ కుడ్ బి నో పీస్ ఫర్ ముఘల్స్ ఇన్ డెక్కన్ యాజ్ లాంగ్ యాజ్ అహ్మద్ నగర్ రిమైన్డ్ యాజ్ ఇండిపెండెంట్ స్టేట్. అర్థమవుతుందా? క్లియర్. సో డెక్కన్ డైనాసిటీలో, డెక్కన్ డైనాసిటీ శాంతి లభించే వరకు, ఓకే, ఎప్పుడు శాంతి వస్తుంది? అహ్మద్ నగర్ ఉన్నంత వరకు ఎప్పటికీ శాంతి రాదు. ఓకే, అహ్మద్ నగర్. ఓకే, సో ఇతని ప్లాన్ ఏంటి? అహ్మద్ నగర్ ను ఆక్యుపై చేయాలి. సో నౌ ఎండ్ ఆఫ్ నిజాం షాహీ డైనాసిటీ, అహ్మద్ నగర్ ని ఆఖరికి ముఘల్ ఎంపైర్ లో కలిపేశారు. క్లియర్. అక్బర్ జహాంగీర్ ఇంతవరకు ఇలా చేయలేదు, కానీ షాజహాన్ ఏమనుకున్నాడు? సార్ అహ్మద్ నగర్ ని ఫస్ట్ తీసేసుకోండి లోపల. సో మనం చూసిన దాంట్లో ఏం చూసాము సార్? అహ్మద్ నగర్, బీదార్, బీజాపూర్, గోల్కొండ, అండ్ సో అహ్మద్ నగర్ పోయింది, అహ్మద్ నగర్ పోయింది. సో షాజహాన్ అహ్మద్ నగర్ ని ఖతం చేశారు. క్వశ్చన్ రావచ్చు, ఏ ముఘల్ రూలర్ షాజహాన్ అంటే ఏ ముఘల్ రూలర్ అహ్మద్ నగర్ ని ఖతం చేశారు అంతే. ఓకే, నౌ బీజాపూర్ ఎలా ట్యాకల్ చేసింది? కుతుబ్ షాహీ ద రూలర్ ఎక్నాలెడ్జ్ ద సుప్రీమసీ ఆఫ్ ముఘల్స్, అంటే ముఘల్ ని తమ రాజుల సలాం కొట్టారు. ముఘల్స్ సలాం కొట్టేవారు, షాజహాన్ పేరు మీద కాయిన్స్ కూడా పెట్టేవారు. ఎవరు? బీజాపూర్ సుల్తాన్స్, బీజాపూర్ సుల్తాన్స్. ఓకే, క్లియర్. సో అంతే. నౌ
ఆఖరికి గోల్కొండ సంగతి ఏంటి? ఏపీపీఎస్సీ లో క్వశ్చన్ గోల్కొండ నుంచి వస్తుంది. మన సంగతి ఏంటి సార్? ఔరంగజేబ్ ఆఖరికి గోల్కొండని ఇన్వేడ్ చేశాడు. సో గోల్కొండని ఇన్వేడ్ చేసిన మొట్టమొదటి మొఘల్ మన ఔరంగజేబ్ సార్. మన ఔరంగజేబ్ సార్. ఎస్. ఓకే. అంతే. ఓకే సార్. డన్ సార్. నో ఎందుకు ఇన్వైట్ చేశారు? అబ్దుల్లా, ఏ ఫర్ అబ్దుల్లా, ఏ ఫర్ ఔరంగజేబ్. అబ్దుల్లా టైంలో ఔరంగజేబ్ గారు గోల్కొండని ఇన్వైట్ చేశారు. 1637 డేట్ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకు ఇన్వైట్ చేశారు? ఎందుకంటే అబ్దుల్లా కుతుబ్ షా మొఘల్స్ కి ట్యాక్స్ కట్టలేదు. క్లియర్. పైగా కుతుబ్ షా ఔరంగజేబ్ పర్మిషన్ లేకుండా కర్ణాటకలో కొన్ని ఏరియాస్ ని దాడి చేశాడు. క్లియర్. సో ఔరంగజేబ్ వార్నింగ్ ఇచ్చాడు, కానీ ఒప్పుకోలేదు. సో ఆఖరికి అబ్దుల్లా గారి మీద దాడి చేశారు. ఎవరు? ఔరంగజేబ్ గారు. క్లియర్. ఓకే. సో ఇదే టైంలో ఇంకో అతను ఫేమస్ అయ్యారు, మీర్ జుమ్లా. చదవండి ఒకసారి లాస్ట్ లో. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ యూ కెన్ రీడ్ ఇఫ్ యూ వాంట్. ఓకే. డన్ సార్. అంతే. నెక్స్ట్. సో మీరు గమనించండి, ఔరంగజేబ్ వచ్చే టైంకి అహ్మద్ నగర్ ఎలాగో పోయింది. ఓకే. గోల్కొండ వీక్ అయిపోయింది. ఎస్. సో ఆఖరికి బహామనీ సుల్తాన్స్ కూడా ఖతం అయ్యే స్టేజ్కి వచ్చేసింది. డన్. ఓకే. అంటే అబ్దుల్లా కుతుబ్ షా టైంలో ఏది మంచి జరగలేదు. ఇంత డీకే డీకే అంటే పాడైపోయింది, ఖతం అయిపోయింది. ఎస్ సార్. ఓకే సార్. అంతే. డన్. ఓకే. నెక్స్ట్. లాస్ట్ కుతుబ్ షాహీ రూలర్ లాస్ట్ కుతుబ్ షాహీ రూలర్ ఆఫ్ గోల్కొండ ఎవరు? అబుల్ హసన్ గారు. తానా షా అని చెప్పేవారు ఇతన్ని. తానా షా. ఇతను అబ్దుల్లా కుతుబ్ షాకి అల్లుడు, సన్ ఇన్ లా. డన్. నౌ అబుల్ హసన్ టైంలో ఇద్దరు మినిస్టర్లు ఉండేవారు, అక్కన్న, మదన్న. సో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. అక్కన్న మదన్న ఎవరి టైంలో ఉండేవారు? ఇబ్రాహిం కుతుబ్ షానా, కులీ కుతుబ్ షానా, అబుల్ హసనా? అబుల్ హసన్ సార్. అబుల్ హసన్ సార్. ఓకే. క్లియర్. సో ఔరంగజేబుకి వీళ్ళంటే ఇష్టం లేదు, అయినా అబుల్ హసన్ గారు వీళ్ళని అపాయింట్ చేశాడు. డన్ సార్. నౌ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అయింది, శివాజీ మహారాజ్. హైదరాబాద్ లో శివాజీ మహారాజ్ ని పిలిచారు. అర్థమైందా? సో అబుల్ హసన్ ఇలాంటి టాక్టిక్స్ కూడా ఆడారు. ఓకే. ఎలా మనం ముఘల్స్ నుంచి కాపాడగలము, సొంత రాజ్యాన్ని, గోల్కొండ రాజ్యాన్ని ఎలా మనం ఔరంగజేబ్ నుంచి కాపాడగలము, అక్కడ శివాజీ మహారాజ్ ఎంట్రీ అయింది. ఓకే. క్లియర్. సో అయినా ఔరంగజేబ్ మళ్ళా గోల్కొండ పైన దాడి చేశాడు. ఎందుకు? కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి సార్? ఔరంగజేబ్ అనే వాళ్ళు సున్నీ ముస్లిమ్స్, కానీ గోల్కొండ మన అబుల్ హసన్ వాళ్ళు షియా ముస్లింలు. సో న్యాచురల్ గా యుద్ధం జరగాల్సిందే ఏదో రోజు. పైగా ఔరంగజేబుకి శివాజీ అంటే ఇష్టం లేదు, అదే శివాజీని మీరు పిలిచారు. తప్పు కదండి? తప్పు కదా. సో ఇలా జరిగింది. అక్కన్న మాదన్న ఔరంగజేబ్ ఇష్టం ఉండేది కాదు, మీరేమో వాళ్ళని అపాయింట్ చేశారు. క్లియర్. సో అంతే. అంతే. దాని ఇది స్టోరీ అండి. ఇది స్టోరీ. ఇప్పుడు క్వశ్చన్ స్టోరీ నుంచి కాదు, స్టోరీ అనేది జస్ట్ కాన్సెప్ట్ కోసమే. ఇప్పుడు మీరు ఫోకస్ చేయాలి. అచ్చా, అక్కన్న మాదన్న ఈ టైంలో వచ్చారు, అబుల్ హసన్ గారు 1672లో వచ్చారు, అచ్చా ఔరంగజేబ్ 1707లో చనిపోయాడు. ఈ ఫ్యాక్ట్స్ మీకు గుర్తుండాలి. ఓకే సార్. క్లియర్ సార్. డన్ సార్. నౌ నెక్స్ట్. కుతుబ్ షాహి ఖతం అయిపోయారు. సో 1687లో ఆఖరికి గోల్కొండని ఔరంగజేబ్ తనలో తీసుకెళ్ళిపోయాడు, ముఘల్ డైనాసిటీలో కలిపేశాడు. సో ఇది మీరు చూసుకోండి సార్, ఇది మీ రివిజన్ కోసం టేబుల్ ఇచ్చాను.
అబుల్ హసన్ వచ్చారు, తానాషా అనేవాళ్ళు, అక్కన్న మాదన్న వచ్చారు, శివాజీతో రిలేషన్ బాగుండేవి. ఇప్పుడు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏమొస్తుంది? అబుల్ హసన్ శివాజీకి రిలేషన్స్ బాగుండవు. శివాజీకి అబుల్ హసన్ కి మధ్య రిలేషన్స్ బాగుండేవి కాదు. ట్రూవా? ఫాల్స్ సార్, ఫాల్స్ ఇది. అర్థమవుతుందా? ఫాల్స్ ఇది. క్లియర్? డన్. నో. శివాజీ సంబంధం సహాయకుడు, సైన్యం అండ్ ధన సహాయం కూడా చేశారు. అంతే. క్లియర్? నో. క్వశ్చన్స్ ఇక్కడ నుంచి కూడా చాలా ఎక్కువగా వస్తాయి సార్. ఆఖరికి బహామనీ సుల్తాన్స్, డెక్కనీ సుల్తాన్స్ పరిపాలన ఎలా ఉండేది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, ఎలాగైతే ఈరోజు సెంటర్ ఉందో, సెంటర్ కింద స్టేట్స్ ఉందో, స్టేట్ కింద డిస్ట్రిక్ట్స్ ఉందో, డిస్ట్రిక్ట్ కిందన విలేజెస్ ఉందో, ప్రతి విలేజ్ కి ఒక సర్పంచ్, డిస్ట్రిక్ట్ ఒక ఐఏఎస్, స్టేట్ కి ఒక సీఎం, సెంటర్ కి ఒక పిఎం, అప్పట్లో కూడా ఇలా ఉండేవాళ్ళు. సో ఫస్ట్ తరఫ్స్ స్టేట్, దాని తర్వాత సర్కార్స్ డిస్ట్రిక్ట్, పరాగనాస్ తాలూకాస్ విలేజెస్, లాస్ట్. సో వాడు మీకు కావాలంటే ఆర్డర్ కూడా అడగొచ్చు. ఆర్డర్. సో వాడు ఏమి ఇచ్చేస్తాడు క్వశ్చన్? సి, సర్కార్, పరాగనాస్, విలేజెస్, తరఫ్స్. దీన్ని డిసెండింగ్ ఆర్డర్ లో పెద్దది నుంచి చిన్నదిగా అరేంజ్ చేయండి. డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయండి. సో నీట్గా చదవాలి. ఓకే, క్లియర్? తరఫ్ లో తరఫ్దార్ ఉండేవాడు, సర్కార్ లో ఫౌజ్దార్ ఉండేవాడు, అంటే ఐఏఎస్ లాంటోడు, డిస్ట్రిక్ట్ కి ఐఏఎస్ లాంటోడు. క్లియర్? డన్. పరాగనాస్ కి దేశ్ పాండే ఉండేవారు, అండ్ విలేజెస్ కి ముకద్దం అండ్ కరణం ఉండేవారు. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే సార్. నౌ రెవెన్యూ పరిపాలన ఎలా ఉండేది? రెవెన్యూ పరిపాలన. ఓకే, ఇది చాలా ఈజీనే, ఇందులో పెద్ద పాయింట్స్ ఏమి లేవు, టఫ్వి చూసుకోవచ్చు మనం. ఓకే, డన్. భూ ఆదాయం మీద ఎక్కువగా రిలై అయ్యేవారు. ఓకే, ప్రధాన ఆదాయ పశులు భూ ఆదాయం. డన్ సార్. పన్నుల విధానం ట్యాక్స్ ఫార్మింగ్ అంటారు. ట్యాక్స్ ఫార్మింగ్, ట్యాక్స్ ఫార్మింగ్, పన్నుల ఆధారం, ఆదాయం. ఓకే. ఓకే, డన్. నెక్స్ట్, డిఫెన్స్ అడ్మినిస్ట్రేషన్. డిఫెన్స్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేశారు సార్. ఎందుకు? నార్త్ లో మొఘల్స్ ఉన్నారు, అదే టైంలో ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. జహాంగీర్ టైంలో 1620s లో క్యాప్టెన్ హాకిన్స్ వచ్చాడు. మీకు గుర్తుందా గుర్తులేదా? ఎస్ సార్. 1605 లో ఇంగ్లీష్ ఎంట్రీ అయిపోయింది. ఎస్. ఓకే. సో దాని వల్ల కూడా టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ చాలా ముందు వరకు వెళ్ళింది. సో స్టడీ చేయండి ఒకసారి ఇది కూడా. డన్ సార్. ఓకే సార్. అంతే సార్. నౌ కీవర్డ్స్ తెలియాలి. తరఫ్ అంటే సార్ వీడు మాట్లాడుతున్నాడు ప్రొవిన్స్ గురించి, అంటే స్టేట్ గురించి. సర్కార్ అంటే వీడు మాట్లాడుతున్నాడు డిస్ట్రిక్ట్ గురించి. పరాగణ అంటే వీడు మాట్లాడుతున్నాడు తాలూకా గురించి. ఓకే, ఇలా గుర్తుండాలి, అన్ని గుర్తుండాలి. దేశ్ పాండే ఎవరికి? తరఫ్ కా, సర్కార్ కా, పరాగణ కా? తెలియాలి మీకు ఇది. ఓకే. సో ఎగ్జామ్ పరంగా ఈ పేజ్ లో ఇంపార్టెంట్ ఏంటి అదొక చిన్న కాలంలో రాసింది మీకోసం. క్లియర్? డన్. చూసుకో. నౌ నెక్స్ట్, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. న్యాయ వ్యవస్థ ఎలా ఉండేది? న్యాయ వ్యవస్థ ఎలా ఉండేది? అంతే మామూలే, సుల్తాన్ చెప్పిందే ఫైనల్. ముస్లిం లా ద్వారా పరిపాలించేవారు. కాజీ అంటే ఏంటి? కాజీ అంటే ఏంటి? జడ్జ్. కాజీ అంటే జడ్జ్. ఎలాగైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారో ఈరోజు, ఆ టైంలో చీఫ్ కాజీ ఉండేవారు. ఓకే, కానీ ఆఖరికి సుల్తాన్ చెప్పిందే ఫైనల్ సార్. ఓకే, సుల్తాన్ కింద ఉండేవారు షరియత్ పంచ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దాని కింద ఉండేవారు మామూలు సుప్రీంకోర్టు జడ్జ్, కాజీ. దాని కిందన డిస్ట్రిక్ట్ కోర్టులు, హైకోర్టులు ఇవి ఉండేవారు. సో చాలా నీట్ గా డిజైన్ చేసిన ఒక జ్యుడిషియల్ పాలసీ వీళ్ళది, ఒక న్యాయ వ్యవస్థ వీళ్ళది. ఓకే, ఇదంతా మీకు చెప్పేశాను, ఒకసారి టాలీ చేసుకున్న తర్వాత. డన్.
ఓకే. సో ఇవన్నీ మామూలే. నౌ వెరీ వెరీ గుడ్ పాయింట్. అమన్ మెహల్ అనేది ఎవరు పెట్టారు? అమన్ మెహల్ సుల్తాన్ ముహమ్మద్ కులీ. సుల్తాన్ ముహమ్మద్ కులీ పెట్టారు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే. అమన్ మెహల్ స్థాపిస్ చేశారు. అమన్ మెహల్ అంటే ఏంటి? అమన్ అంటే పీస్. ఉర్దూలో అమన్ అంటే పీస్ కావాలి మాకు. ఓకే. డన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమన్ మెహల్. డన్ సార్. ఓకే సార్. నెక్స్ట్ ఇది మామూలే. సో ఐ థింక్ నేను అన్ని కవర్ చేశాను ఆ చాప్టర్ లో ఉన్నవి. సో ఉమెన్ పొజిషన్ ఏంటి టైంలోని? పర్దా సిస్టమ్ ఉండేదా? ఎస్. చైల్డ్ మ్యారేజ్ ఉండేదా? తక్కువ, కానీ ఉండేవి. విడో రీమ్యారేజ్ ఉండేదా? విడోస్ పొజిషన్ ఎలా ఉండేది? అస్సలు బాగుండేది కాదు. ఎందుకంటే ఆ టైంలో సతీ సిస్టమ్ కూడా ఉండేది. ఓకే. ఉమెన్ పొజిషన్ బాగాలేదు. ఇల్ ట్రీట్మెంట్ ఉండేది ఉమెన్ పొజిషన్ లో. క్లియర్. ఓకే. డన్. అంతే. సో ఇది సార్. నౌ పాయింట్స్ ఇంపార్టెంట్. ఎకనామీ అండ్ ట్రేడ్. నా నా కళ్ళులో చూస్తే, అంటే త్రూ మై లెన్స్ మీరు గమనిస్తే, ఒక్క డైనాసిటీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ తన ఎకానమీ, దాని ఎకానమీ. సో ఎకానమీ పరంగా చూడాలి. ఓకే. డన్. నౌ రైస్ చాలా ఎక్కువ గ్రో చేసేవారు, తెలిసిందే సార్. ఇందులో కొత్తగా ఏం లేదు. అగ్రికల్చర్ బాగుండేది, ఎందుకంటే గోదావరి ఉండేది, కృష్ణా నది ఉండేది. అన్ని నదులు ఆంధ్రలో ఉండిన తర్వాత అగ్రికల్చర్ బాగానే ఉంటుంది. సో రైస్ ఉండేది. ఓకే. పర్షియాతో మంచి సంబంధాలు ఉండేవి. ఎవరికి? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే. అదే టైంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న ట్రేడింగ్ సెంటర్ పెడదామని కూడా అనుకున్నారు. అండ్ మొహమ్మద్ కులీ పర్మిషన్ కూడా ఇచ్చారు. సో 1611 లో ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎక్కడిచ్చారు? మచిలీపట్నం. ఎవరికి ఇచ్చారు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే సార్. డన్ సార్. అంతే. నౌ ఫేమస్ కోహినూర్ డైమండ్ వాజ్ డిస్కవర్డ్. ఈ యొక్క కాలం చాలా నీట్ గా చూసుకోండి. ఫ్రెంచ్ ట్రావెలర్ నియర్. మీరు ఇండియన్ హిస్టరీలో ఈ ట్రావెలర్ పేరు చూస్తారు. ఇతని మొత్తం పేరు జీన్ బ్యాప్టిస్ట్ ట్రావెర్నియర్. జీన్ బ్యాప్టిస్ట్ ట్రావెర్నియర్. క్లియర్. ఇతను రాశారు తన పుస్తకంలో, కోహినూర్ డైమండ్ ఇండియాలో కనిపించింది. ఇది చాలా మంచి డైమండ్, ఎంతో మెరుస్తూ ఉంటుంది. అంటే చాలా మంచి మంచి విషయాలు రాశారు డైమండ్ గురించి. క్లియర్. ఓకే. అంతే. అది కూడా గోల్కొండ టైంలో కనిపించింది, డిస్కవర్ అయింది. ఓకే. ఫేమస్ కోహినూర్ డైమండ్. నో క్వశ్చన్ రావచ్చు, సత్తనపల్లి, మాలపల్లి, పరతాల, గోలపల్లి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి సార్? ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ ముస్లిం. ముస్లిం అంటే ఒక బట్ట పేరు. ఓకే. న్యూస్లిన్ ఒక బట్ట పేరు. సో ఇవంటే ఏంటి? క్వశ్చన్ డైరెక్ట్ గా రావు. సత్తనపల్లి వర్డ్ అంటే ఏంటి? ఇది ఒక ముస్లిం క్వాలిటీ సార్. బహామని కింగ్డమ్స్ వాళ్ళు ఇందులో చాలా ఫేమస్ సార్. గోల్కొండ చాలా ఫేమస్ సార్ ఇందులోని. ఓకే. కొల్లూరు అనే లొకేషన్ దేనికోసం ఫేమస్ సార్? కొల్లూరు కోహినూర్ డైమండ్ మైన్స్ కోసం ఫేమస్. ఓకే గురుగారు. డన్ సార్. ఓకే సార్. అది. ఓకే. నెక్స్ట్. సో మిగతా మామూలే. లాస్ట్ లో మీకు చిన్న సమ్మరీ కూడా ఇచ్చాను, ఎక్కడ ఏంటి ఇంపార్టెంటో. ఓకే. కొల్లూరు, సత్తనపల్లి, పరతాల, మాలపల్లి, గోలపల్లి. అంతే. నౌ లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చూడండి. లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే. ఉర్దూ భాష డెవలప్మెంట్ అయిందా, కనిపించిందా? ఎస్. అబ్దుల్లా కుతుబ్ షా అప్పుడు ఉర్దూ చాలా బాగా డెవలప్ అయింది. క్లియర్.
సో మెల్లమెల్లగా ఉర్దూ లాంగ్వేజ్ ని డైలీ లాంగ్వేజ్ గా మార్చుతున్నారు ఈ బహామని గోల్కొండ సుల్తాన్స్ లో. ఈ రోజు కూడా మీరు గమనిస్తే హైదరాబాద్ ఏరియాలో హిందీ ఉర్దూ మిక్స్ గా మాట్లాడతారు. చాయ్ పీతా క్యాదే గమనించారా? బెంగన్ కా బాత్ అనకొకరు ఇలాంటి భాషలు ఉంటాయి అక్కడ ఇంకా. అది ఉర్దూ, హిందీ పైగా రీజనల్ భాష కలిసిపోయాయి. అదంతా కలిసిపోయి కొత్త భాష వచ్చేసింది రాజు. ఒక కొత్త భాష వచ్చేసింది. క్లియర్. కానీ మన తెలుగు భాష డెవలప్మెంట్ అయిందా అది చెప్పండి సార్. తెలుగు భాష డెవలప్మెంట్ అయిందా? ఎస్ సార్ అయింది కదా. నౌ చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగు పోయిట్స్ ని ఇబ్రాహీం కుతుబ్ షా ఎన్నో తెలుగు పోయిట్స్ ని తన కోర్టులో ఉంచాడు. పేరేంటి సార్? యావతి చరిత్ర అనే అది రాశారు. అద్దంకి గంగాధర కవి, అద్దంకి గంగాధర కవి అండ్ పొన్నగంటి తెలంగాణ ఆర్య. పొన్నగంటి తెలంగాణ ఆర్య. సో క్వశ్చన్ రావచ్చు, గంగాధర కవి గారు, పొన్నగంటి తెలంగాణ ఆర్య వారు ఎవరి కోటలో ఉండేవారు? ఇబ్రాహీం కుతుబ్ షానా లేదా జంషీద్ కుతుబ్ షానా? జంషీద్ కాదు సార్, ఇబ్రాహీం కుతుబ్ షా. ఓకే, క్లియర్. డన్ సార్. ఇంకా ఇబ్రాహీం 7 years విజయనగర కోర్టులో కూడా ఉన్నారు. ఓకే, డన్ డన్. పైగా ఇబ్రాహీం కుతుబ్ షాకి మాల్కాభైరం और మలికాభరం టైటిల్ కూడా ఇచ్చారు. ఎవరు? తెలుగు పోయిట్స్. ఓకే, క్లియర్. అంతే. సో ఇబ్రాహీం తెలుగు కూడా డెవలప్ చేశారు. సో క్వశ్చన్ ఇబ్రాహీం కుతుబ్ షా మీద రావచ్చు. ఎవరు మన తెలుగు భాషని డెవలప్ చేశారు? ఏ రాజు ఎక్కువగా ఫోకస్ చేశారు? ఈ కవి పేర్లు గుర్తుంచుకోండి. ఓకే, నౌ ఇంకేం భాషలు సారు? ఇంకేం భాషలు? నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. కుతుబ్ షాహీ ఆల్సో పేట్రనైజ్ తెలుగు, ఉర్దూ, సంస్కృత్, పర్షియన్. ఇది మామూలే. కానీ ఇబ్రాహీం షా నౌ శ్రీరంగ మంజరి రిటర్న్ బై రంగసాయి. ఓకే, దీన్ని కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, డన్ సార్. సో కుతుబ్ షాహీస్ అనేవాళ్ళు శ్రీరంగ మంజరిని కూడా ట్రాన్స్లేట్ చేశారు. సారీ, శృంగార మంజరి, శృంగార మంజరి. ఓకే, క్లియర్. డన్. సో పర్షియన్ వాళ్ళు ఏ అంటే ఏ స్టైల్ ఎక్కువగా వాడేవారు రాయడం కోసం? ఇప్పుడు ఇన్ని పుస్తకాలు రాస్తున్నారు కదా, పుస్తకాలు రాసేటప్పుడు ఏ స్టైల్ వాడేవారు సార్? క్యాలిగ్రఫీ. క్యాలిగ్రఫీ. ఒకసారి యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది, నాస్తాలిక్ అంటే ఏంటి? నాస్తాలిక్ అంటే ఏంటి? ఇది ఒక హ్యాండ్ రైటింగ్ పేరు సార్. అర్థమైందా? ఇది ఒక హ్యాండ్ రైటింగ్ క్యాలిగ్రఫీ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇది డిజైన్ కనిపిస్తుందా? ఈ డిజైన్ ఒక ఎగ్జాంపుల్ ఇది నాస్తాలిక్. సో క్వశ్చన్ రావచ్చు, నాస్తాలిక్ అనే పదం ఏంటి? ఏంటి సార్? ఇది ఆర్కిటెక్చర్ అండ్ క్యాలిగ్రఫీకి సంబంధించింది. ఓకే, క్లియర్. డన్. నెక్స్ట్ నెక్స్ట్ హుస్సేన్ సాగర్ అండ్ హైదరాబాద్. హుస్సేన్ సాగర్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? హుస్సేన్ షా వలీ, ఏ ఫేమస్ సూఫీ సెయింట్ అండ్ ఇబ్రాహిం కులీ కుతుబ్ షాకి అల్లుడు. ఓకే, అతను ఈ హుస్సేన్ సాగర్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, క్లియర్. అంతే. ఓకే సార్, డన్ సార్, థ్యాంక్ యూ సార్, అయిపోయింది మన పని. ఓకే, సో ఒకసారి దీన్ని రీడ్ చేయండి. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. మీకు గుర్తుంటే మీకు పైన చెప్పాను, మసూలీపట్నంలో మసూలీపట్నంలో పర్మిషన్ ఇచ్చారు. ఎవరిచ్చారు మసూలీపట్నం? కమెంట్ చేయండి. పైన చూడకుండా కమెంట్ చేయండి. మసూలీపట్నంలో ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? క్లియర్. సో సో యూరోపియన్ స్టార్ట్ అయ్యారు రావడానికి. క్లియర్. సో దాని గురించి కొన్ని డేట్స్ ఉన్నాయి ఇందులోని.
ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ దూరం లోపల, మామూలుగా పైనుంచి చూసి మళ్ళా వదిలేయండి. క్లియర్? ఓకే, డన్. సో ఇంకెవరు వచ్చారు సార్? నెక్స్ట్ డచ్ కూడా వచ్చారు. అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియాతో పాటు డచ్ కూడా వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 1594లో. 1594లో ఫిలిప్ టూ ఇష్యూడ్ అండ్ ఎడిక్ట్ ప్రివెంటింగ్ డచ్ షిప్స్ ఫ్రమ్ ఎంటరింగ్ లిస్బన్. ఓకే, సో డచ్ ఫ్యాక్టరీస్ ఇండియాలో మచిలీపట్నంలో కూడా ఉన్నాయి, సూరత్ లో కూడా ఉన్నాయి. నాగపట్నం, భీమునిపట్నం, భీమిలి బీచ్ దగ్గర కూడా డచ్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ఓకే, డన్ సార్. అంతే. అంటే కుతుబ్ షాహీస్ వాళ్ళు డచ్ ని కూడా పర్మిషన్ ఇచ్చారా సార్? ఎస్. ఓకే, క్లియర్. సో నార్దర్న్ సిర్కార్స్ రీజియన్స్ ఆఫ్ ఆంధ్ర కోస్ట్ వాస్ కాల్డ్ జింజెల్లీ కోస్ట్ బై డచ్. సో మీ క్వశ్చన్ రావచ్చు, జింజెల్లీ కోస్ట్ అనేది ఎవరి కోసం పిలిచేవారు, అంటే ఏ లొకేషన్ కోసం పిలిచేవారు సార్? నార్దర్న్ సిర్కార్స్ కోసం. నార్దర్న్ సిర్కార్స్ అంటే మన సౌత్ ఇండియాలో ఒడిస్సా ఆంధ్ర ఏరియాలో ఈ ఏరియాని అంటాము నార్దర్న్ సిర్కార్స్. ఓకే, ఆ ఏరియాని డచ్ వాళ్ళు జింజెల్లీ కోస్ట్ అని పిలిచేవారు. జింజెల్లీ కోస్ట్. ఓకే, క్లియర్. సో దాని తర్వాత ఆంగ్లో కర్ణాటిక్ వార్ అయింది. ఇదందరూ మీరు ఇండియన్ హిస్టరీ చదివిందే, సో మళ్ళీ రిపీట్ చేయను, అనవసరంగా మీకు బోరింగ్ ఉంటుంది. సో ఇండియన్ హిస్టరీలో ఆంగ్లో కర్ణాటిక్ వార్ ని కొంచెం నీట్ గా కవర్ చేసేయండి. క్లియర్. ఎవరు ఎవరితో పోరాడారు? నసీర్ జంగ్, ముజఫర్ జంగ్. ఓకే, క్లియర్. కానీ ఇది మాత్రం గుర్తుంచుకోండి, డచ్ మాత్రం ఆంధ్ర కోస్ట్ మీద 1592లో వచ్చారు. దాన్ని వాళ్ళు జింజెల్లి కోస్ట్ అన్నారు. సూరత్ మచిలీపట్నంలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. అంతే. క్లియర్ సార్? ఓకే సార్, ఈ పీడిఎఫ్ మీకోసం అప్లోడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2 కూడా త్వరలో రిలీజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రస్ట్, అండ్ వీ విల్ మీట్ సూన్. ఓకే, బాయ్ అండి.